పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తలు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా గ్రామదేవత గంగమ్మకు చంద్రబాబు కుటుంబం పూజలు చేసి నాగాలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నారావారిపల్లెలో తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు అర్పించారు. తన నివాసం వద్ద బసవతారకం, NTR విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ప్రజల నుంచి సీఎం వినతి పత్రాలు స్వీకరించారు. రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నారావారిపల్లిలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రంలో కందులవారిపల్లె, ఏరంగంపేట, చినరామాపురం గ్రామాల అభివృద్ధిపై కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు. పైలట్ ప్రాజెక్టుకు కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నారని, మనం తినే ఆహారం ఎలాంటిదో, ఎక్కడి నుండి వస్తుందో తనిఖీ చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది. ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. సాగు విధానంలో పెను మార్పులు వస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు గ్రీన్ వెహికల్స్ కొనుక్కుంటే 100% EV సబ్సిడీ ఇచ్చాం. మీ వెహికల్స్ కన్వర్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. మన ఏరియాలో నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా, CO2 లేకుండా ప్రశాంతంగా ఉండేట్టుగా ఏర్పాటు చేయాలని నా కోరిక. రాష్ట్రాన్ని మొత్తం చేయాలి. దానికి నారావారిపల్లి క్లస్టర్ని ఒక నమూనాగా తయారు చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా. దీంట్లో రెండోది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దగ్గర నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చూశాను, ఇక్కడ ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆదాయాన్ని వస్తుంది. ఇప్పుడు మనం ఒక స్టేజ్కి రీచ్ అయ్యాము. నేనే ప్రారంభించాను. దేశంలోనే, ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ అనేది ఎక్కడ కూడా మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం. దీనికి ఎప్పుడో నేను శ్రీకారం చుట్టాను. 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. బట్ దాన్ని ఎవరు చంపలేకపోయారు. ఇప్పుడు మీకు ఏమైందంటే సర్టిఫికేషన్ చేసేస్తున్నారు. ఏజెన్సీలు వచ్చాయి. మీరు పండించిన పంట నేచురల్ పంటగా ఉందా లేదా అని సర్టిఫికేషన్ చేస్తారు ప్రోడక్ట్ చూసి. రెండోది, మీ పొలంలో పండించిన పంటని ట్రేసబిలిటీ, అంటే నేను భోంచేసేటప్పుడు ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చిందో చూసుకునే ఏర్పాటు వచ్చింది ఇప్పుడు. అంటే దాని మీద హిస్టరీ అంతా వస్తుంది. QR కోడ్ కొట్టేస్తే దాని హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు. పలానా రైతు పలానా సర్వే నెంబర్లో ఈ పంట పండించాడు, ఇది ఏమాత్రం వేయలేదు, దీనికి సర్టిఫికేషన్ కూడా ఉందంటే అతను సేఫ్గా నేచురల్ ఫార్మింగ్ వచ్చింది కాబట్టి తింటే ఆరోగ్యం బాగుంటుందని హ్యాపీగా తినే పరిస్థితి వస్తుంది. లాట్ ఆఫ్ డిమాండ్. ప్రపంచమంతా కూడా ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మన ఏరియాలో నేనేం చెప్పానంటే, మొత్తం మైక్రో ఇరిగేషన్ అది కూడా 5 ఏళ్ళు పడకేసింది. ఇప్పుడు అందరికీ ఏమంటున్నా 90% కదా మన సబ్సిడీ, 90% సబ్సిడీ ఇచ్చేస్తున్నాం. అందరిని పెట్టుకోమంటున్నాం. అందరూ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు పళ్ళ తోట వేయండి, మ్యాంగో వేసుకోండి. ఇప్పుడు మొత్తం వ్యవసాయం మారిపోయింది. మొన్న నేను చిత్తూరు జిల్లాలో రివ్యూ చేశాను. ఒకప్పుడు వ్యవసాయ రంగంలో ఎక్కువ వరి, చెరుకు లేదంటే ఇలాంటి పంటలు ఎక్కువ వేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మొత్తం హార్టికల్చర్కి వెళ్ళిపోయారు. పండ్ల తోటలు, పూలు, కూరగాయలు, సెరికల్చర్ వీటికి వెళ్ళిపోయారు. 18% GSDPలో హార్టికల్చర్ వచ్చింది, 18% డైరీ వచ్చింది. అంటే డైరీ వల్ల రాష్ట్రంలో అంటే గ్రాస్
డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మీరు ఎన్నికల్లో ప్రజలకు బుద్ధి చెప్పిన వైసీపీ నేతలు తీరు ఏమాత్రం మారడం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం దుర్మార్గమని మండిపడ్డారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలకు పండుగలు కూడా వదడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా పొరుగు రాష్ట్రాలు, దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు ఈ సంక్రాంతి సొంతూలకు వచ్చారని చెప్పారు. కూటమి ప్రభుత్వం దాదాపు 850 కోట్లతో గత 6 నెలల్లో రహదారులను బాగు చేయించిందని, ప్రజలు సంతోషాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు దుష్ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సతీ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతిలో భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సందడి చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ విజయ్ ఆహ్వానం మేరకు తిరుపతిలోని క్రికెట్ క్రీడాకారులు, అభిమానులతో ఆయన ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించడం మంచి అనుభూతినిచ్చిందన్నారు. రానున్న టీ20 సిరీస్ కోసం అదే ఉత్సాహంతో సిద్ధమవుతున్నానని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత మంది క్రీడాకారులు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. విరాట్ కోహ్లీ నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు ఆయన తెలియజేశారు. ప్రతిసారి వస్తూ ఉంటాయండి. అంటే ఇయర్లీ వన్స్ ఆడడానికి ట్రై చేస్తా, గ్యాప్ దొరికినప్పుడల్లా. ఎప్పుడైనా నాకు మంచిగా అనిపించినప్పుడు, ఏదైనా కోరుకున్నప్పుడు వచ్చి తీర్చుకోవడం అలవాటు. సో అట్లనే వస్తాను. ఇంగ్లాండ్ టోర్నమెంట్ అవును, అందుకే ఖాళీ ఉందని ఈ గ్యాప్లోనే వచ్చేసారు ఫాస్ట్గా. సో రోల్ మోడల్ విరాట్ కోహ్లీ, అలాంటి విరాట్ కోహ్లీ ఇష్టం మీరు ఆడటం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. అతను చిన్నప్పటి నుంచి చూస్తూ ఎదిగాను, అన్ని రోల్ మోడల్గా తీసుకున్నాను. ఆయనతో కలిసి ఆడడం ఆయన చాలా హ్యాపీగా ఉంది. సెంచరీ చేసినప్పుడు కూడా మీ విరాట్ కోహ్లీ అవును, అతని దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం ఇంకా చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది. ఇంకా చాలా హైట్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఛాంపియన్స్ ట్రోఫీ టీం ఇంకా రాలేదు, వస్తే తప్పకుండా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. సంక్రాంతి పర్వదినాన మకర జ్యోతి దర్శనానికి భారీ సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు కేరళలోని శబరిమలకు చేరుకుంటున్నారు. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేలాది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా మకర జ్యోతి భాగ్యాన్ని చూడండి. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. కోలాటం, స్టార్ మ్యూజికల్ నైట్, కాంతారా యాక్ట్, జగ్లర్ షో, బటర్ఫ్లై, రోబో యాక్ట్ ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వైసీపీ పైన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వంలో మాచర్ల మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ వేయకుండా గత వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని బుద్దా వెంకన్న అన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మంగళవారం కలిశారు. మాచర్లో తమపై జరిగిన హత్యాయత్నం కేసుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ తెలుగుదేశం అభ్యర్థులకు అండగా మాచర్ల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి మాచర్ల వెళ్లానని చెప్పారు. మాచర్లలో పిన్నెలి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తనపై దాడికి ఉసుగొల్పారని మండిపడ్డారు. తురకా కిషోర్ తమపై దాడి చేసి చంపే యత్నం చేశారని, పిన్నెలి సోదరులు తురకా కిషోర్ ఎన్నో దారుణాలు చేశారని విమర్శించారు. తమపై దాడి చేసింది తురకా కిషోర్, చేయించింది పిన్నెలి సోదరులని ఆపేక్షించారు. తురకా కిషోర్ కేసులో పిన్నెలి సోదరులు కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బుద్దా వెంకన్న అన్నారు. ఇప్పుడు ముఖ్యంగా పిన్నెల రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి దీంట్లోంచి తప్పించుకోవాలని హైకోర్టులో ముందస్తు బెయిల్కి వేశారు.
మిమ్మల్ని వదిలిపెట్టడం అనేది సమస్య లేదు. అంటే వదిలిపెట్టడం అంటే మిమ్మల్ని చంపేస్తామో పొడి చేస్తామో అని కాదు. కానీ దీన్ని న్యాయస్థానంలో మీకు శిక్షలు పడే వరకు నేను పోరాడతా. పిన్నెల రామకృష్ణారెడ్డి మీదకి నేను ప్రైవేట్గా కూడా హైకోర్టులో కేసు వేస్తున్నాను. అతనికి ఉన్నటువంటి ఏదైతే బెయిల్స్, ముందస్తు బెయిల్స్ ఉన్నాయో, అతను ఫారెన్ వెళ్ళడానికి కూడా ఇది ఉంది, ఇవన్నీ కూడా రద్దు చేయమని, ఈ కేసులో అరెస్ట్ చేయడానికి అతన్ని రమ్మని, మీరు మీ మీద ఆ రోజు జరిగిన దాన్ని రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడానికి నేను రేపు మాచర్లో వస్తున్నాను. వెళ్ళి ఆ రోజు జరిగింది డిఎస్పీ గారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చి, ఆ రోజు నా వెనకాతలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా కంప్లైంట్ ఇప్పించి, ఈ కేసు ఆ రోజు మాకు జరిగినటువంటి అన్యాయం, రాష్ట్ర ప్రజలను భయపరాంతులు చేద్దామనుకున్నటువంటి మీ విధానాన్ని నేను వ్యతిరేకించి మీకు శిక్షలు పడే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని తెలియజేస్తాను. గుంటూరు జేకేసీ రోడ్డులోని పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు నెంబూరి శంకర్రావుకు చెందిన కార్యాలయంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ శంకర్రావు కార్యాలయంపై దాడి జరిగిందని ఖండించారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.